రాజకీయ వారసత్వం లేదు, వేల కోట్ల కుబేరతత్వం కూడా లేదు, సినిమా గ్లామర్ కూడా లేదు. అయితేనేం క్రమశిక్షణ ఉంది, దూరదృష్టి ఉంది, వ్యూహ చాతుర్యం ఉంది. అన్నిటికీ మించి తన పరిమితులకు తెలుసు, తన అపరిమితమైనటువంటి బలాలు తెలుసు. ఆయన ఒక ఫీనిక్స్ పక్షి, కాలిన బూడిదలోంచి దర్జాగా లేచొస్తారు. ఎవరి జీవితంలోనైనా వయసు పరంగా 75 భారమైనటువంటి సంఖ్య. కానీ అమరావతి పునర్నిర్మాణం పోలవరానికి పరిపూర్ణ రూపం, P4కి రూపకల్పన, ఏఐకి కొత్త చిరునామా, రాష్ట్రానికి మరిన్ని నిధులు, ఇలా అసంఖ్యకరమైనటువంటి లక్ష్యాలతో అలుపెరగక పరిశ్రమిస్తున్నటువంటి ఆ పాలకుడి 25 ఏళ్ల మనసు ముందు 100 ఓటమిని అంగీకరించి వందనం చేయాల్సిందే. నేడు ఆ విజన్ లీడర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి 75వ జన్మదినం. రాజకీయ వారసత్వం లేదు, వేల కోట్ల కుబేరత్వం లేదు, సినిమా గ్లామర్ కూడా లేదు. అయితేనేం క్రమశిక్షణ ఉంది, దూరదృష్టి ఉంది, వ్యూహ చాతుర్యం ఉంది. అన్నిటికీ మించి తన పరిమితులు తెలుసు, తన అపరిమితమైన బలాలు తెలుసు. ఆయన ఒక ఫెనిక్స్ పక్షి, కాలిన బూడిదలోంచి దర్జాగా లేచొస్తారు. ఎవరి జీవితంలోనైనా వయస్సు పరంగా 75 భారమైన సంఖ్యే. కానీ అమరావతి పునర్నిర్మాణం పోలవరానికి పరిపూర్ణ రూపం, P4కి రూపకల్పన, ఏఐకి కొత్త చిరునామా, రాష్ట్రానికి మరిన్ని నిధులు, ఇలా అసంఖ్యమైన లక్ష్యాలతో అలుపెరగక శ్రమిస్తున్న ఆ పాలకుడి 25 ఏళ్ల మనసు ముందు 100 ఓటమిని అంగీకరించి వందనం చేయాల్సిందే. నేడు ఆ విజనరీ లీడర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 75వ జన్మదినం. చంద్రబాబు అంటేనే దర్శనీయతకు మారుపేరు. దూరదృష్టితో అనేక సంవత్సరాల ముందుకు వెళ్లి ఆలోచిస్తారు, అందుకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఆయన ముద్ర చెరగనిది. 1995, 1999, 2014, 2024 ఇలా సంవత్సరాలు గడిచిపోతుండవచ్చు. కానీ ఎప్పటికప్పుడు ఎలా ఆలోచించాలో అలా తనను తాను మార్చుకుంటారు. పాఠాలు నేర్చుకుంటూనే పాలనకు మెరుగులు దిద్ది విప్లవాత్మక నిర్ణయాలతో తెలుగు నేలను పరిపుష్టం చేసిన రాజకీయ పాలన దురంధరుడు 75 ఏళ్లు నిండి 76వ ఏట అడుగు పెడుతున్న నవ యువకుడిలా పనిచేయగల సత్తా ఆయన సొంతం. దేశ రాజకీయ యవనికపై చెరగని సంతకం నారా చంద్రబాబు నాయుడు. తొలిసారిగా 1978 శాసనసభ ఎన్నికల్లో ఇందిరాగాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ తరపున చంద్రబాబుకు చంద్రగిరి సీటు దక్కింది. కానీ చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. తండ్రిని డబ్బు అడిగితే మనకెందుకురా రాజకీయాలని నిరుత్సాహపరిచారు. అయినా చంద్రబాబు వినలేదు సరికదా, అలిగి కూర్చున్నారు. ఖర్జూరానాయుడికి మనసు కరిగి అతి కష్టం మీద కొడుక్కి ₹1,00,000 ఇచ్చి పంపించారు. ఎన్నికల ప్రచారంలో విద్యార్థులకు పెద్ద పీట వేశారు. నియోజకవర్గంలోని ఓటర్లకు వ్యక్తిగతంగా ఉత్తరాలు రాశారు. ఆ వ్యూహం ఫలించింది. 28 ఏళ్ల వయసులో యువ శాసనసభ్యుడిగా అసెంబ్లీలో కాలుమోపారు. చట్టసభ ఆవరణలోనే వైఎస్ రాజశేఖర రెడ్డితో చంద్రబాబుకు పరిచయం ఏర్పడింది. నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. దేశాలు తిరిగి ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు తీసుకొచ్చారు. ఆ కృషి ఫలితంగానే కియా, హీరో మోటార్స్, ఇసూజ్, అశోక్ లేలాండ్, HCL, ఏషియన్ పెయింట్స్, రామ్కో, ఫ్లోరా సిరామిక్, అపోలో టైర్స్ తదితర దిగ్గజ కంపెనీలు రాష్ట్రానికి తరలివచ్చాయి. 2019 ఎన్నికల్లో ఓటమి పాలై ప్రతిపక్షంలో కూర్చున్నారు. సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. కింద పడిన ప్రతిసారి అంతే పట్టుదలతో పైకి లేచారు. ఆయన ప్రజాజీవన ప్రస్థానంలో మొదటి 4 దశాబ్దాలు ఒకెత్తు, 2019 ఓటమి అనంతరం 5 ఏళ్లు మరో ఎత్తు. జగన్ పాలనలో ఎన్నడూ లేనన్ని అవమానాలు భరించారు.
నైపుణ్యాభివృద్ధి కేసులో 2023 సెప్టెంబర్ 8 అక్రమంగా అరెస్టు చేసి 53 రోజుల పాటు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉంచారు. విడుదల తర్వాత విజయవాడకు బయలుదేరినప్పుడు ఆయనకు దారి పొడవునా జనం నీరాజనం పలికారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో చంద్రబాబు అరెస్ట్ను నిరసిస్తూ హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు పెద్ద ఎత్తున ఉద్యమించారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో సంఘీభావ ప్రదర్శనలు జరిగాయి. అమెరికా, యూకేతో సహా అనేక దేశాల్లో తెలుగువారు ర్యాలీలు చేపట్టారు. 2024 ఎన్నికల్లో వ్యూహాత్మకంగా మోదీ షా నేతృత్వంలో బీజేపీ, పవన్ నాయకత్వంలో జనసేనతో పొత్తు పెట్టుకున్నారు. కూటమి కలిసి 164 స్థానాలు సొంతం చేసుకుని 4వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతి ఏఐ హబ్గా మార్చడమే తన తదుపరి లక్ష్యమని చెబుతారు బాబు. ఆ క్రమంలో ప్రపంచ శ్రేణి సంస్థల్ని రాష్ట్రానికి రప్పించేందుకు కృషి చేస్తున్నారు. పేదరిక నిర్మూలనకు, పేదల్ని ధనవంతులు దత్తత తీసుకొని వెన్నుదన్నగా నిలిచేలా P4 పథకాన్ని ప్రారంభించి కొత్త ఒరవడికకి శ్రీకారం చుట్టారు. దేశంలోని తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనమిత్ర పేరుతో వాట్సాప్ గవర్నర్స్కు శ్రీకారం చుట్టారు. ఓ మెసేజ్తో 200 రకాల పౌర సేవల్ని పొందవచ్చు. మహాత్మా గాంధీ, ఎన్టీఆర్, బిల్ క్లింటన్లు చంద్రబాబుకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తులు. హెరిటేజ్ ఫుడ్స్ను స్థాపించకముందు రకరకాల వ్యాపారాలు చేశారు. ఏది ఎక్కువ కాలం నిలబడలేదు. 6వ ప్రయత్నమైన హెరిటేజ్ విజయవంతమైంది. చిన్నప్పటి నుంచి చంద్రబాబుకి క్రికెట్ అంటే ఇష్టం. బహిరంగ సభల్లో ప్రజల చేతికి మైక్ ఇచ్చి మాట్లాడించే సాంప్రదాయానికి చంద్రబాబు ఆద్యులు. మహిళలు ఇంటికే పరిమితం కావడం చంద్రబాబుకు నచ్చదు. అందుకే భువనేశ్వరికి హెరిటేజ్ బాధ్యతల్ని అప్పచెప్పారు. అమెరికాలో విద్యాభ్యాసం చేసిన బ్రాహ్మణికి సంస్థలో కీలక స్థానం కల్పించారు. ఎన్ని పనులున్నా ఉదయం ఓ అరగంట మాత్రం పూర్తిగా కుటుంబానికే అంకితం. కాఫీ తాగుతూ కబుర్లు చెబుతారు. వీలైతే ఏడాదికొకసారి సకుటుంబంగా విహారయాత్రకు వెళుతుంటారు. తండ్రిగా కూడా తన కర్తవ్యాన్ని సమర్థంగా నిర్వహించారు. బిడ్డ మనస్సు తెలుసు కాబట్టి బ్రాహ్మణిని కోడలిగా చేసుకున్నారు. దేవాంష్కు తాతగాను చంద్రబాబుకు 100కి 100 మార్కులు వేయాల్సిందే. మనవడికి మంచి మంచి కథలు, కొత్త కొత్త విషయాలు చెబుతూ ఉంటారు. ఎక్కడున్నా, ఏం చేస్తున్నా ఆయన ఆలోచనలన్నీ సువిశాల ప్రజా కుటుంబం చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. సదా తెలుగు ప్రజల శ్రేయస్సును ఆకాంక్షిస్తుంటారు.